అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్ హుసేన్. ఈరోజు TV9, NTV, అలాగే సాక్షి, ఇంకా వైసీపీకి సంబంధించిన ఇతరత్ర ఛానళ్ళు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని గురించి పొగుడుతూ తెలుగుదేశం పార్టీని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏదో చేశాడు అని చెప్పేసి ఒక మహోన్నతమైన వ్యక్తిలాగా అతన్ని 24/7 చూపిస్తూ ప్రజల్లో ప్రజాధనాన్ని పొందాలి, ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి వీళ్ళు. నిజంగా TV9, NTVకి నిజంగా ఆ ఓనర్స్ ఎవరో కానీ సిగ్గుందా మీకు? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చేసేది గోరంతా, మీరు చూపించేది కొండంతా. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదా? ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నాయా? పరిశ్రమలు ఉందా? అభివృద్ధి ఉందా? ఎక్కడైనా అది కనిపించట్లేదా మీకు? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు పింఛన్ ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేయూత ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆసరా ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే అమ్మఒడి ఇస్తున్నాడు, లేకపోతే ఆటో డ్రైవర్లు 10,000 ఇస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదా ఇన్ని పథకాలు? ఇంతకంటే గొప్పగా తెలుగుదేశం పార్టీ చేసింది, ఇంతకంటే గొప్ప గొప్ప పథకాలు పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని ఆదుకుంది. కానీ దాన్ని ప్రచారం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది, ఇది వాస్తవం. కానీ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అప్పు తీసుకొచ్చి చేసే ప్రతి పథకం కూడా ఈరోజు రాష్ట్రాన్ని గుద్దేలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుల్లో ఈరోజు కూరుకు పెట్టి దాన్ని చిత్రహింసలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇది కనబడట్లేదా మీకు? న్యూస్ ఛానల్ అడుగుతున్నా, సిగ్గు శరం మానం మర్యాద లేని న్యూస్ ఛానల్ అడుగుతున్నా. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే ఇంకేదన్నా తింటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే నా రాష్ట్రం అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా మీకు అంత చులకనా అని అడుగుతున్నా. ప్రతిరోజు మీరు చూస్తుంటే 24/7 జగన్మోహన్ రెడ్డి చెడతలు వాయించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పి TV9, ఈ సాక్షి, NTV, ఇంకా ఇతరత్ర ఛానళ్ళు పొగుడుతుంటే నిజంగా ఒళ్ళంతా ఎట్లా ఉందంటే అంత చిరాగ్గా కోపం వచ్చినట్లుంది. మిమ్మల్ని మీ టీవీలు చూస్తున్న పగల కొట్టాలంత కోపం వచ్చేస్తుంది. అసలు మీరు మనుషులైనా దున్నపోతులని అడుగుతున్నాను నేను. రాష్ట్రం అప్పులు కూరుకుపోయి యువతకు ఉపాధి లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ కూడా ఫెయిల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు సంకనాగించేసి 10 లక్షల కోట్ల అప్పులు కూరుకు పెట్టేస్తే దాన్ని చూపించకుండా మీరు జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట పెన్నిది, దేవుడు, తొక్క, తోటకూరని చూపిస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. మీ టీవీలు నిజంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ టీవీలు అన్నింటిని కూడా మీ స్టూడియోలని తగలబెట్టాలన్నంత కోపం వచ్చేస్తుంది. ఇదా మీరు చేసేది? ఒక టీవీ ఛానల్ అయి ఉండి, ఛానల్స్ అంటే ఎలాగ ఉండాలి? ఏ పార్టీకి సంబంధం లేకుండా మీరు ప్రజల కోసం పనిచేసి ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళలాగా వారధుల్లాగా ఉండాలి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ, బ్రోకర్ రాజకీయాలు చేసుకుంటూ డబ్బుకు అమ్ముడు పోతారా మీరు? సిగ్గు లేదు మీకు? మళ్ళీ నెంబర్ 1 అంట TV9. నా బొచ్చేం కాదు, మీరు నెంబర్ 1 నా బొచ్చ. ఈ అమ్మ సిగ్గు సరం లేని టీవీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఈ TV9. ఇంత అమ్ముడు పోతుందని, ఇలాగ ఇంత పనికి మన టీవీ అయిపోద్దని నేనైతే ఊహించలేదు. TV9 ఇంత దారుణంగా 24/7 జగన్ 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 జగన్. ఏం ఊడబీకాడు? ఏము మా రాష్ట్రానికి ఏం తెచ్చాడు మీరు చెప్పండి? ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక ఇటుకన పెట్టి రాజధాని నిర్మించాడా? పోలవరాన్ని నిర్మించాడా? ఈరోజు రైల్వే జోన్ ఉందా మాకు? ప్రతి సంవత్సరం 1వ తారీఖున మరి నిరుద్యోగులందరికీ కూడా నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడా? మరి అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా నేను ప్రతిదీ కూడా మీకు అందరికీ ఆదుకుంటానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశాడా అడుగుతున్నా నేను. అదేదో అంటున్నా కదా ఇందాక నుంచి. సిపిఎస్ రద్దు చేస్తానంట. సిపిఎస్ రద్దు చేశాడా 15 రోజుల్లో? ఆర్టీసీకి పెద్దపీట వేస్తానంట. పెద్దపీట వేశాడా? నేను అధికారంలోకి రాగానే రోడ్లన్నీ కూడా మరి మీరు పాలు పోసుకొని నూనె పోసుకొని ఎత్తుకునేలా చేస్తాను, రోడ్లు వేసాడా అని నేను అడుగుతున్నా. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంగా మార్చి అన్ని రాష్ట్రాల కంటే మా రాష్ట్రాన్ని దిగువన పెట్టి సర్వనాశనం చేస్తే సిగ్గు శరం లేకుండా TV9, NTV, సాక్షి, ఇంకా వైసీపీకి సంబంధించిన పేడ్ ఛానల్ మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తూ, మళ్ళీ మభ్యపెడుతూ, మళ్ళీ జగన్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేను అడుగుతున్నాను, ఒక అమ్మకే అయ్యకు పుడితే మీరు ఇలాంటి
కార్యక్రమాలకి మీద చేయడు. నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మేము తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తాం. నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈరోజు నిజంగా మీ ఛానల్లే ఉండుంటే నిజంగా ఆ ఛానల్ మధ్యలో పడి ఇక మీ జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు అన్నట్టు 30 సంవత్సరాలు సీఎంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మీరు ఈరోజు సోషల్ మీడియా రాబట్టి సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా మనం అవేర్నెస్ చేసుకుంటూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఫెయిల్ అయినా దాన్ని విమర్శిస్తూ ఆ ఫెయిల్యూర్స్ని మనం చెప్పుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ సోషల్ మీడియా. దీని ద్వారా ప్రజల్లోకి మేము వెళ్తూ మా పార్టీని బ్రతికించుకోవడానికి కావచ్చు, ఈ పార్టీని ఈరోజు మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ పార్టీని తుంగలో తొక్కడానికి కావచ్చు ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ పనికి మాలిన ఛానళ్ళ వల్ల నిజంగా రాష్ట్ర ప్రజలు టీవీ చూసుకుంటే లేకపోతే ఇలాంటివి చూడకపోతే వామ్మో జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు సేవలు అని చెప్పేసి ప్రజలు నమ్మే ప్రయత్నం. స్కూల్స్ అంటున్నారు, దాదాపుగా ఒక మండలంలో 40 నుంచి 50 స్కూల్స్ ఉంటాయి. ఒక మండలానికి ఒక స్కూల్ బాగు చేసి మిగతా 49 స్కూల్స్ అన్ని వదిలేసి వాటన్నిటి కూడా మొత్తం చెత్తా చెదారం నిండిపోయి పైన స్లాబ్స్ అన్ని పడిపోయే దుస్థితిలో ఉంటే వాటిని చూపిరు. ఒక స్కూల్ బాగు చేస్తే దాన్ని చూపిస్తారు. అలాగా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. 5 సంవత్సరాల్లో మహా అయితే 5 పనులు చేస్తుంటాడు, అంతకంటే ఎక్కువేం చేయలే. ఈ 5 పనులకే మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పనులు చేశాడు ఒకసారి ఆలోచించి. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు, అమరావతిని ఏ విధంగా డెవలప్ చేశాడు, ఏ విధంగా బిల్డ్ చేయడానికి ఆయన శంకుస్థాపనలు, పునాదులు, సచివాలయాలు, కోర్టులు, అలాగే ఏదైతే ఈ జాబ్ హోల్డర్స్కి గృహాలు లేకపోతే యూనివర్సిటీలు ఎన్ని తీసుకొచ్చాడు 5 సంవత్సరాలు. పోలవరాన్ని 73% పూర్తి చేశాడు. ఈ విధంగా ఆయన పనిచేస్తూ ముందుకు పోతుంటే ఆయన్ని ఓడించడానికి ఈ ఛానల్ అన్నీ కలిసికట్టుగా వచ్చి ఆయన్ని ఏదో ప్రజల్లో ఏదో తీసుకెళ్ళి ఎట్లయినా ఓడించారు. మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా అనుకుంటూ ముందుకు వచ్చారు. ఆయనంట ఒక్కడంటే వీళ్ళంతా 10 మంది అంట. సిగ్గు సరం లేదు. మీరు చెప్పే సోది కంటే ఏబిఎన్ మాది ఏం చూపించింది ఒకసారి చూడండి. మీరు ఏబిఎన్లో మహా అయితే 24 గంటల్లో 10 గంటలే తెలుగుదేశం పార్టీ చూపించేది. మిగతా 14 గంటలు వాళ్ళ సోది, వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళు వేసుకునే యాడ్స్, వాళ్ళు వేసుకునే వాళ్ళ సీరియల్స్, లేకపోతే వాళ్ళది ఇంకే ఉంటాయో అయ్యే చూపించుకుంటారు తప్ప తెలుగుదేశం పార్టీదే చూపించరు వాళ్ళు. ఇంకేముంది మాకు ఈనాడు అంటే ఈనాడులో ఏ రోజు కూడా అది మహా అయితే 5 గంటల కంటే ఎక్కువ చూపించరు ఈనాడులో, ఈటీవీలో. ఈ విధంగా మీ సోది మీరు 24 గంటలు డబ్బాలు కొట్టుకుంటే ఇన్ని టీవీలు మళ్ళీ మా మీద పడేడుస్తారు. పెత్తందారులు, పేదవాడంట. పేదవాడు కాదు మీ జగన్. కోట్ల రూపాయలు ఈరోజు మీ సాక్షికి, మీ TV9కి, మన ఎన్టీవీకి, ఇంకా ఇతరత్ర వైసీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్కి కోట్ల రూపాయలు జేబుల్లో పెట్టి నా గురించి ప్రచారం చేయండి, నన్ను లేపి కొండ మీద కూర్చోబెట్టండి అంటే మీరు ఆ విధంగా కొండ మీద కూర్చోబెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీకు ఇదే చివరి హెచ్చరిక, చివరి వార్నింగ్. నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బుర్ర జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరు విడిపోతున్నారు, ఎవరెవరు కొట్టుకున్నారు, ఈ చూపిస్తున్నారు. సిగ్గుందా మీకు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఇన్ని పార్టీలు కలిసినప్పుడు సీట్లలో ఏదో ఒక చిన్న తగాదాలు, చిన్న పొత్తులు, విభేదాలు ఉంటాయి. వాటిని కూడా తీసుకొచ్చి బగ్గుమన్న టీడీపీ, జనసేన, బగ్గుమన్న బీజేపీ, జనసేన, నీ ఎట్ట పుట్టారా మీరు? ఆ ఛానల్లో చదివేటోళ్ళు కూడా ఎట్ట పుట్టారు? మీ అమ్మకాయకు పుట్టలేదా మీరు? వేరే వాళ్ళకి పుట్టారా? అందుకేనా ఈ విధంగా గొడవలు పెడితే ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరేమో వస్తాదు పలుకుతూ తెలుగుదేశం పార్టీని బుర్జలుతారా నాకు కొడకల్లారా? ఇందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నిజంగా మానం ఏమి లేదు, వాళ్ళకి సిగ్గుసారం లేదు. ఆడవాళ్ళకైతే మరీ దారుణం ఈ న్యూస్ ఛానళ్ళు. చిచ్చి ఎందుకు బతుకుతున్నారు మీరు చచ్చిపోక? ఇంకొకసారి కానీ తెలుగుదేశం పార్టీ గురించి చూపిస్తే చెప్పు తెగేలా కొడతానని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జోహార్ ఎన్టీఆర్.